కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ నుంచి టీడీపీకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ నేతలు పార్టీ మారడం విశేషం కాకపోయినా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇద్దరు కౌన్సిలర్లతో పాటు దాదాపు 50 కుటుంబాలు స్వచ్ఛందంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ పాలన వద్దు, టీడీపీ పాలన ముద్దు అనే నినాదంతో పార్టీ మారుతున్నట్లు వారు తెలిపారు. కళ్యాణదుర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని వారు అంటున్నారు. అయితే అమిలినేని సురేంద్రబాబు గెలుపు సునాయాసమని పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మన పార్టీలోకి రావడం నిజంగా కూడా మన నాయకులందరూ కూడా మన నాయకులతో పాటు నేను అందరూ కూడా హర్షిస్తున్నాం. వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ క్లియర్గా ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదని వాళ్ళు తెలియజేశారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీని ఎలా తీర్చిదిద్దుకోవాలో అందరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని కూడా మనం ఎంతో అద్భుతంగా మన మున్సిపాలిటీని చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు. దొడగట్టులో ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదని, రోడ్లు లేవని, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని, అవి కూడా అన్ని కూడా సకాలంలో అన్ని పూర్తి చేసి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తారని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఈరోజు మన పార్టీలోకి రావడం నిజంగా కూడా మన నాయకులందరూ కూడా మన నాయకులతో పాటు నేను అందరూ కూడా హర్షిస్తున్నాం. వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ క్లియర్గా ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదని వాళ్ళు తెలియజేశారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీని ఎలా తీర్చిదిద్దుకోవాలో అందరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని కూడా మనం ఎంతో అద్భుతంగా మన మున్సిపాలిటీని చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు. దొడగట్టులో ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదని, రోడ్లు లేవని, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి.